ఒకప్పుడు ఆమె గోల్డెన్ లెగ్. ఏ ఇండస్ట్రీలో అడుగు పెడితే ఆ ఇండస్ట్రీలో సూపర్ హిట్. దాంతో స్టార్ అయిపోయింది అనుకున్నారు. లీడింగ్ అవుతుంది అనుకున్నారు. ఏదైనా ఇండస్ట్రీలో నెంబర్ 1 అవుతుంది అనుకున్నారు. కానీ పాపం ఏం కాలేకపోయింది. ప్రస్తుతం ఫ్లాప్స్ కో క్యారఫెట్రస్ గా మారింది. 2018లో భరత్ అనే నేనులో కియారా కనిపించినప్పుడు టాలీవుడ్ లో పెద్ద స్టార్ అవుతుంది అనుకున్నారు. ఆ వెంటనే వినయ విధేయరామలో కనిపించింది. కట్ చేస్తే ఈ మూవీ ఫ్లాప్. 2019లో బాలీవుడ్ లో కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్. దాంతో బీ టౌన్ లో కియారా టర్న్ అయిపోతుంది అనుకున్నారు. అదే స్పీడ్ తో గుడ్ న్యూస్ తో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. అందుకే కొన్నాళ్లు టాలీవుడ్ ను వదిలేసి కియారా బాలీవుడ్ కే పరిమితమైంది. చాలా చిత్రాలు చేసింది కానీ కెరీర్ ను టర్న్ చేసే హిట్స్ అయితే రాలేదు. రీసెంట్ గా గేమ్ చేంజర్ తో మళ్ళీ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంది. కానీ ఈ మూవీ దారుణంగా డిసప్పాయింట్మెంట్ చేసింది. చరణ్ తో 2 సార్లు కియారా బిగ్ ప్రాజెక్ట్స్ చేసింది. స్టార్ డైరెక్టర్స్ మూవీస్ తీశారు. అయినా హిట్ మాత్రం కలిసి రాలేదు. ప్రస్తుతం కియారా ఆశలన్నీ బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బిగ్ ఫిల్మ్ వార్ 2 పైనే ఉన్నాయి. ఇది కాకుండా యష్ తో కలిసి టాక్సిస్ లో నటిస్తోంది. 2 సినిమాలు పాన్ ఇండియాను షేక్ చేసే ప్రాజెక్ట్స్. ఇవి బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే బాలీవుడ్ లో కియారా కెరీర్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. తేడా కొట్టిందో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి.